మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అశోక్ కూడా ఉన్నారు. అశోక్ గారు ఇప్పుడు ఇదే సంఘటన మీద మహిళా కమిషన్ నిజానికి ఏంటంటే ఆ కేసుని సుమోటోగా, ఎందుకంటే మహిళా కమిషన్ సుమోటోగా తీసుకునే రైట్ ఉంది, ఆ కేసుని సుమోటోగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాంటిది ఆమె రోడ్డు మీదకి వచ్చి అసలు ఇలాంటి సంఘటనలను వీడియోలు చూపిస్తారా, వీడియోలని డిస్ప్లే చేస్తారా, మీకు ఇదేం చెప్పింది, ఆ కోర్టు ఏం చెప్పింది, ఈ కేసులో ఏం చెప్పింది అని ఆమె చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారంట. అంటే ఇక్కడ సంఘటన జరిగిన దాన్ని అసలు వార్తా ప్రసార మాధ్యమాలు ఏమాత్రం కూడా చూపించడం అనేటువంటిది నేరము, ఘోరం అంటారా? దీన్ని ఎలా చూడాలి? అంటే ఇప్పుడు మహిళా కమిషన్ వారు చెప్పేది ఏంటంటే తప్పు జరిగినా పర్లేదు, దాన్ని మీరు పబ్లిసిటీ చేయొద్దు అనేది వాళ్ళ వాదన. ఇప్పుడు ఆవిడ చెప్తున్నారు ఏంటి, ఓన్లీ పోలీసు వారిని కలిసి పోలీసు వారు చెప్పిన దానికి ఆవిడ సాటిస్ఫై అయిపోయారంట మహిళా కమిషన్ వారు. అసలే ఈ పోలీసు వారు ముందు రోజే 4 రోజుల ముందే వచ్చి ఒక కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ తీసుకొని పోలీసు వారు బోత్ పార్టీస్ ని కాల్ఫర్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి దాని మీద వాళ్ళిద్దరిని బైండ్ ఓవర్ చేసి ఆ పైన గొడవ పడవద్దు అని చెప్పేసి ఒక సొల్యూషన్ వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత పోలీసు వారికి ఉంది. అది ఏమీ చేయలే పోలీసు వారు. అది చేయకపోగా ఇప్పుడు ఈవిడ జరిగిన అన్యాయాన్ని మీద వాళ్ళు త్వరగా స్పందించకపోతే ఇప్పుడు మహిళా కమిషన్ వారు వచ్చి ఏమంటారండి, పోలీసు వారికి మంచి సర్టిఫికెట్ ఇస్తున్నారు అక్కడ లోకల్ పోలీసు వారికి. ఏమని పోలీసు వారు ఎన్నో స్పందించారంట. పోలీసు వారు స్పందిస్తే ఇంత ఘోరం ఎందుకు జరుగుద్ది? ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు ఇప్పుడు ఈ రోజున పరిస్థితి ఎలా ఉందంటే ఆంధ్రప్రదేశ్ లో ఎవరన్నా వెళ్ళి ఫిర్యాదు చేస్తే అధికార పార్టీ నుంచి ఏదో ఒక చిన్న నాయకుడు పెద్ద నాయకుడు ఫోన్ చేస్తే తప్ప ఆ ఫిర్యాదు తీసుకునే పరిస్థితిలో ఇక్కడ లేదు. అంత ఘోరంగా ఇవాళ లోకల్ పోలీస్ స్టేషన్ లో నడుస్తుంది. అంటే ఏదో ఒక నాయకుడు రికమెండేషన్ ఉండాలి, లేకపోతే పోలీసు వారు స్పందించట్లా. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ గుంటూరులో జరిగిన ఇన్సిడెంట్ ఏనండి. మనం ఇప్పుడు ఆవిడ తన ఇంటి ముందు తను బోరేసుకుంటుంటే వాళ్ళు వచ్చేసి పార్టీ వాళ్ళు వచ్చేసి డబ్బులు కట్టాలంటే నేను కట్టను అన్నందుకు వాళ్ళు గొడవ చేస్తే 4 రోజుల ముందే ఆవిడ పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కానీ పోలీసు వారి నుంచి ఎటువంటి స్పందన లేదు. దాంతో ఏమైంది, ఇప్పుడు వీళ్ళు ఇంటి మీదకి వచ్చి గొడవ చేసి ఒక చూసారా ఇప్పుడు ఏమవుతుందంటే అండి, ఇప్పుడు వీళ్ళు ఉన్నారండి మనకి ఇప్పుడు ఇటు కొంతమంది ఏమైతే వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు కూడా వాడుతున్నారు. వాళ్ళని ఏమంటామంటే ఈ కాల్ అది నాకు రావట్లేదు, వాళ్ళని వాటి ఏమవుతుందంటే వీళ్ళు వాళ్ళని గొడవలకి ఉపయోగిస్తున్నారు. కొత్త సాంప్రదాయానికి నాంది పలికారు వీళ్ళు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇటు మగవాళ్ళని కాకుండా అటు ఆడవాళ్ళని కాకోకుండా కొత్త గొడవలకి సాంప్రదాయం పలికే విధానాన్ని అంటే ఒక మాఫియా లాగా వాళ్ళు తయారు చేసి తీసుకొచ్చి గొడవలకి క్రియేట్ చేస్తున్నారు అనిపిస్తుంది. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇక్కడ పోలీసు వారు ఆ టైంలో ఇన్ టైంలో స్పందిస్తే ఈ విషయం ఇక్కడ దాకా రాదు. తర్వాత అధికార పార్టీ వారు కూడా ఎక్కడ ఏ పని జరిగినా కానీ వాళ్ళకి మామూలు ఇవ్వాల్సిందే. ఎక్కడ బిల్డింగ్లు కట్టుకున్నా, పైపులు వేసుకున్నా, కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నా ఖచ్చితంగా లోకల్ లీడర్స్ ని కంపల్సరీ ఇంప్రెస్ చేయాలండి. అది ఆఫ్ ది రికార్డ్ జరుగుతుంది, ఇది అందరికీ తెలుసు. వీళ్ళు వెళ్ళి ఎవరైనా ఫిర్యాదు చేస్తే జరిగే పని కూడా జరగదని ఎవరి కాళ్ళే పాపం సైలెంట్ అయిపోయి పని చేయించుకుంటున్నాం. లోకల్ సీఏ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే అండి, ఎమ్మెల్యే గారు చెప్పారు కాబట్టి మేము కేసు తీసుకున్నాము, ఎమ్మెల్యే గారు చెప్పారు మేము కేసు పెట్టాము, ఎమ్మెల్యే గారు చెప్పారు మేము వాళ్ళకి మీద కేసు బుక్ చేశాము. మరి వీళ్ళు దేనికండి? వీళ్ళేంటి రెడ్ బుక్ ఏం చెప్తే అది చేయటానిక పోలీసు వ్యవస్థ? ఎమ్మెల్యే గారు చెప్పారు కాబట్టి చేశామన్నది అసలు ఆ సీఏ అన్న వ్యక్తి అట్లా ఇవ్వచ్చా? సీఏ గారు అలా చెప్పొచ్చా? ప్రభాకర్ గారు మనకి అంటే నా చిన్నతనంలోనూ ఇంకా అసలు నేను విన్నాను అంతే, కారణీకం ఉండేది. అంటే తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చాక మండల దాన్ని తీసేసి మండల వ్యవస్థ పెట్టారు. ఆ రోజుల్లో నేను విన్నది ఏంటంటే ఆ ప్రతి ప్రాంతంలో కరణాలు ఉండేవాళ్ళు. ఇలాంటిది ఏం జరిగినా సరే కరణం గారు చెప్తే అప్పుడు వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకోవాలన్నమాట. సో మున్సబ్ గారు, కరణం గారు వీళ్ళు. సో మళ్ళీ ఇప్పుడు అలాంటి వ్యవస్థ నడుస్తుందా? అంటే పోలీసులు ఫిర్యాదు తీసుకోవాలని అంటే దుర్మార్గం అయిపోయిందంటే విజయబాబు గారు మీరు చెప్తే ఇప్పుడు అంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు 3 రోజులు దీన్ని తాత్సానం చేసి అక్కడ సెటిల్మెంట్ ప్రయత్నం చేసిందండి ఆవిడ. సో అయితే
కోర్టులతో కూడా పెద్ద పని లేదు అయితే. అంటే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే సార్, మాట్లాడడం ముందు ఇన్సిడెంట్ ఈ ఉమెన్ కమిషన్ కడప జిల్లా ఈ లేడీ వెళ్ళింది కదా, ఈమె ఉమెన్ కమిషన్ అమ్మాయి శైలజ, ఆవిడ వెళ్ళింది. ఆవిడ వెళ్ళేటప్పుడు వాళ్ళు చెప్పారు, అమ్మా నా మెడలో పుస్తులు తెంపుకెళ్ళిపోయినారమ్మా, నా చెవు దుద్దులు తెంపినారమ్మా, చెవు దుద్దులు తెంపిదండి. అది ఆమెకి ఇక్కడ కట్ అయిపోయిందండి పూర్తిగా, ఈర్ అన్నది పూర్తిగా కట్ అయిపోయింది. అలా పీకేశారు, మెడలోని పుస్తులు తెంపుకెళ్ళినారు. మరి ఈ ఉమెన్ కమిషన్ వెళ్ళినావా, అవి రికవరీ చేయాలి కదండి. అసలు దేనికి వెళ్ళినావా, ఎందుకు వీడియో బయటకు వచ్చిందని అని అడగడానికి వెళ్ళింది. కానీ ఆమె అక్కడ బాధితురాలకి ఏం బాధింపబడింది, ఆమె పరిస్థితి ఏంటి, ఆమెకి ఎంత అవమానం జరిగింది, ఆ కుటుంబంకి ఎంత అవమానం జరిగింది. మనం కాదని భగవంతుడు వెళ్ళినా ఈ రోజు ఆమె బాధని ఎవ్వరు తీర్చలేరు. ఆమెకి జరిగిన అవమానాన్ని ఎవ్వరు పోడ్చలేరు. కానీ కనీసం ఇంకో సంఘటన జరిగిందంట, చెప్పండి. సంఘటన జరిగిందని మీ దృష్టికి కూడా వచ్చే ఉంటుంది. కడప జిల్లా బద్వేల్లో అండి, గౌరీ శంకర్ 1021 సర్వే నెంబర్లో 74 ప్లాట్లో దంపతులు ఇంటిని నిర్మించుకుని 16 ఏళ్ళుగా అక్కడ నివాసం ఉంటున్నారు. 3 నెలల కిందట పొద్దుటూరులోని వసంతపేటకు చెందిన కొంతమంది వ్యక్తులు వచ్చి ఈ స్థలం మాది, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అన్నారంటండి. దౌర్జన్యాన్ని దిగారంట. అప్పట్లో స్థానిక మహిళలు గట్టిగా వారించడంతో వెళ్ళిపోయారు. ఇప్పుడు శనివారం తాజాగా ప్రొద్దుటూరుకు చెందిన వ్యక్తులు వాళ్ళకి వత్తాసుగా కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి ముఖ్య అనుచరుడు, తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు బొజ్జా తిరుమలేష్ తన అనుచర గణంతో వచ్చి సమ్మెటలు గడ్డపారలు తీసుకొచ్చి ఇంటి చుట్టూ ఉన్న ప్రహరీని పడగొట్టేస్తుంటే పాపం ఆవిడ మహిళ, ఆ దంపతులలో మహిళ వెళ్ళి అడ్డుకోబోతే ఆవిడ జాకెట్ చింపేశారు అనేటువంటిది సంఘటన. ఇది జరిగి 5 రోజులు అయితే అండి, ఇది జరిగి 2 రోజులు అవుతుందండి. అంటే ఇంత దాష్టికం గుంటూరులో జరిగింది. ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయని కనీసం సీఎం గారు స్థానిక ఎమ్మెల్యేలకి ఎలాంటి సందేశము ఇవ్వటం లేదు. మీ క్యాడర్ ని జాగ్రత్తగా ఉంచండి, లేకపోతే ఇలాంటి ఒక పరిస్థితులు వస్తే నేను ఉపేక్షించను అని అన్నది కూడా సీఎం గారు ఎవ్వరికి ఎలాంటి ఇది ఇవ్వట్లేదు. హోమ్ మినిస్టర్ గారు ఆవిడకు ఉత్సవ విగ్రహంగా ఉన్నారు తప్పితే గాని ఆమె ఏంటో, ఆమె పరిస్థితి ఏంటో, ఆమె ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో ఎవ్వరికి ఏమీ అర్థం కావటం లేదు. ఇంత దారుణమైన పరిస్థితులు ఇక్కడ గుంటూరులో జరిగి 5 రోజులైనా గడవలేదు. అక్కడ కడపలో జరిగిందేనంటే ఏమనుకోవాలి వీళ్ళు? ఏమి ప్రభాకర్ గారు మాట